హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ పింక్ కలర్లో ఉండే నాటు గులాబీలు చూపించబోతున్నాను. వీటికి ముళ్ళు ఉంటాయండి. నాటు గులాబీలు కదా, చాలా జాగ్రత్తగా ముట్టుకోవాలి. ఈ గులాబీలు చూసారా, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఈ కీటకాలు కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి వీటి మీద వాలి వెళ్తున్నాయి. వీటిని చూడగానే నాకు కూడా అట్రాక్ట్ అనిపించి ఈ పువ్వులు ఇలాగ వీడియో తీస్తున్నాను. సరే, ఈ పూల యొక్క అందాలని ఆడియన్స్ అందరికీ షేర్ చేయడానికి ఆలస్యం చేయకుండా వీడియో తీసేస్తున్నాను అనమాట. చూసారా, ఈ గుత్తికొచ్చి ఎన్ని పూలు పూచాయో, 5 6 పూలు పూచినాయండి. కొన్ని గుత్తులుగా పూస్తున్నాయి, కొన్ని సింగిల్గా పూస్తున్నాయి. ఆ సింగిల్గా పూచే పూలను కూడా చూపిస్తాను మీకు. వీడియో చివరి వరకు చూడండి. ఈ పువ్వు చూసారా ఎంత సింగిల్గా పూచిందో. దీని రేఖలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఈ పువ్వు పక్కనే ఒక చిన్న మొగ్గ అనమాట. చూసారా ఎంతలాగా పూచిందో కదా. ఇదొక పింక్ రోజెస్ అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. పింక్ రోజెస్, బ్యూటిఫుల్ రోజెస్ అనమాట. ఇక్కడ చూసారా 2 రోజెస్ అనమాట. ఇవి జంటగా పూచినాయండి. చెప్పాను కదా ఇదివరకు వీడియో స్టార్టింగ్లోనూ, కొన్ని గుత్తులుగా పూస్తున్నాయి, కొన్ని సింగిల్గా పూస్తున్నాయని. అలా అనమాట. అన్ని గుత్తులుగానే పూయట్లేదు, అన్ని సింగిల్గా కూడా పూయట్లేదు. కొన్ని జంటగా పూస్తున్నాయి, కొన్ని గుత్తులుగా పూస్తున్నాయి, కొన్ని సింగిల్గా కూడా పూస్తున్నాయి. చూసారా వీటి అందాలు ఎంత బాగున్నాయో కదా. గార్డెన్ అంతా పింక్ రోజెసేనండి, అందుకని ఇలా వీడియో తీస్తున్నాను మీ అందరికీ షేర్ చేయడానికి. ఇక్కడ ఒక చిన్న మొగ్గు ఉందనమాట, అది విచ్చుకోవడానికి రెడీగా ఉందండి. ఈ పువ్వు చూసారా, నన్నే చూస్తుందండి. చూసారా దీని అందం ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ పింక్ కలర్లో ఉండే నాటు గులాబీలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.